హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇది శనివారం పొద్దున్నండి. యాక్చువల్గా సాటర్డే రోజు కూడా నేను ఆఫీస్కి వెళ్ళాను, కానీ ఆ రోజు సాయంత్రం వచ్చేసరికి చాలా లేట్ అయింది. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పని చేశాను అనమాట. అందుకని సండే అంతా పడుకున్నాను. మండే కూడా మాకు హాలిడేనే. ఈరోజు అంటే మండే రోజు నేను ఇది వాయిస్ ఇస్తున్నాను, అందుకే నేను అసలు అప్లోడ్ చేయలేకపోయాను అనమాట. ఇది ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత నేను ఏం చేశాను ఏంటి అనేది వీడియోలో షేర్ చేస్తానండి. పొద్దున్నైతే చాలా కంగారుగా వెళ్ళాను ఆఫీస్కి, ఎందుకంటే నాకు ఒక మీటింగ్ ఉంది, నేను అది మర్చిపోయాను. సాటర్డే రోజు నార్మల్గానే నేను లేట్గా వెళ్తాను అనమాట. ఆ మీటింగ్ ఉందని మర్చిపోయాను. అది నాకు వీడియో ఆన్ చేయాలన్నమాట. పోనీ అట్లీస్ట్ ఫోన్లో వినేది కాదు, వీడియో ఆన్ చేయాలి. దానికి కంపల్సరీగా ఆఫీస్లోనే ఉండాలి. ఇంకా కంగారుగా వెళ్ళిపోయాను. అందుకే పొద్దునప్పుడు ఏమీ షూట్ చేయలేదన్నమాట. కానీ మొక్కలకి నీళ్ళు అయితే పోస్తున్నాను. మళ్ళీ ఒక 3-4 డేస్ నుంచి ఫుల్గా ఎండలు ఉంటున్నాయి. మామూలుగా లేదు ఎండ అయితే. ఎండాకాలంలో ఎలా ఉంటాయి అలాగే ఉన్నాయి అన్నమాట. ఇంకా మొక్కలకి నీళ్ళు పోసాను కారిడారు, అలాగే బాల్కనీలో మొక్కలకి కూడా. బాల్కనీలో మొక్కలకైతే జస్ట్ స్ప్రింకిల్ చేస్తున్నాను వాటర్, బాగా దుమ్ము పట్టేసినాయి అని చెప్పి. యాక్చువల్గా కారిడార్లో మొక్కలు కూడా అలాగే ఉన్నాయి. ఈసారి వర్షం వచ్చినప్పుడు మొత్తం అక్కడ వాటర్ అంతా మట్టంతా వైప్ చేసేసి, సో అది కూడా ఒకసారి కడగాలి అని అనుకుంటున్నా. చాలా రోజులైంది అక్కడ కూడా కడగక. సో ఇంకా సాయంత్రం వచ్చేసరికి 10:23 అయ్యింది. ఆఫీస్లో 9:20కో 9:30కో బయలుదేరాము. ఇంకా ఇంటికి వచ్చేసరికి 10:23 అయ్యింది. వచ్చేటప్పుడు దారిలో చపాతీలు తీసుకొని వచ్చాను అనమాట. నాకైతే బేసిక్గా ఇంత లేట్ అవుతుంది అంత లేట్ అవుతుంది అని కాదు, కానీ చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుందన్నమాట ఈ మధ్యన పని అయితే, దట్టు అఫీషియల్గా. ఎందుకంటే ఈ మధ్యన నాకు నేను ఇంట్లోనూ బ్యాలెన్స్ చేయగలుగుతున్నాను, ఆఫీస్లో కూడా బ్యాలెన్స్ చేయగలుగుతున్నాను. లేట్ అయినా కానీ అని అనిపిస్తుంది. బాగానే ఉంది ప్రస్తుతానికి, ఇలా గడిస్తే చాలే అని అనుకుంటున్నాను నిజం చెప్పాలంటే. మోరోవర్ మాది ఇన్సూరెన్స్ కదా, సో ఇన్సూరెన్సు, బ్యాంకింగు, ఫినాన్షియల్ సెక్టర్ ఏదైనా కానీ ఎస్పెషల్లీ మంత్ ఎండ్స్లో, ఇయర్ ఎండ్ ఉంటుంది డిసెంబరు అలాగే మార్చ్, ఇలాంటి టైంలో కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఎందుకో తెలియదు కానీ నాకు తెలిసిన రీజన్ ఒక సార్ చెప్పింది ఏంటి అని అంటే, ఏజెంట్స్ ఉంటారు కదా, ఏజెంట్స్ అంట వాళ్ళు మంత్ అంతా బిజినెస్ చేసినా నెక్స్ట్ మంత్కి కమిషన్ వస్తుంది. లాస్ట్ ఒక 1 వీక్లో చేసిన మంత్ తర్వాత నెక్స్ట్ మంత్లోనే కమిషన్ వస్తుంది కదా, అందుకని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చేయకుండా ఉంటారంట. లాస్ట్ 1 వీక్ 10 డేస్లో బాగా బిజినెస్ చేస్తారంట, ఇంకొక 15-20 డేస్లో కమిషన్ వస్తుంది కదా అని చెప్పి. నాకు తెలిసిన రీజన్ అయితే ఇది, ఒక సార్ చెప్తే నాకు తెలిసింది. అప్పుడు నేను అనుకున్నాను ఇది నిజమే కదా అని చెప్పి. అందుకనే మంత్ ఎండ్లో బిజినెస్ బాగా ఉంటుంది. కొంచెం ప్రెషర్ కూడా, కొంచెం కాదు చాలా ప్రెషర్ ఉంటుంది. మీకు సేల్స్ టార్గెట్స్ ఎలా ఉంటాయో మోస్ట్లీ జాబ్ చేసే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది కదా. ఆ టార్గెట్స్ రీచ్ అవ్వకపోతే సేల్స్ వాళ్ళకి ఎంత ప్రెషర్ ఉంటుందో అందరికీ తెలిసే ఉంటుంది. దట్టు అది ప్రాసెస్ చేసేటప్పుడు ఆ ప్రాసెస్ ప్రెషర్ ఎవరికి ఉంటుందో నాలాంటి వాళ్ళకి బాగా తెలుసు. ప్రాసెస్ చేసేయాలి, ఏది మన దగ్గర పెండింగ్ పెట్టుకోకూడదు. మా అచీవ్మెంట్స్ అయితే అవే అన్నమాట. మాకు సేల్స్ టార్గెట్ ఏమీ ఉండదు, కానీ ఫైల్స్ వచ్చినట్టు మేము ప్రాసెస్ చేయాలి. మా అచీవ్మెంట్స్ అయితే అవన్నమాట. ఇంకా సిస్టమ్ కూడా ఆన్ చేశాను, ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఒక పక్కన టీవీ చూసుకుంటూ ఆలితో సరదాగా వస్తుందన్నమాట. ఆ ప్రోగ్రామ్ బాగుంటుంది కదా, ఆర్పి పట్నాయక్తో ఎప్పుడో రికార్డింగ్స్ ఇవన్నీ. అయినా కానీ నాకు అలాంటివి చూడడం అంటే వాళ్ళకి ఇష్టం. వాళ్ళు ఎప్పుడో చెప్తూ ఉంటారు కదా, ఇంకా అది వినుకుంటా పని చేసుకుంటా తింటా అలా ఉన్నాను అనమాట. 12 o'clock వరకు కూర్చుని పని చేశాను. ఎందుకంటే చెప్పాను కదా కొంచెం క్రూషియల్ ఉంటుంది. మోరోవర్ ఇప్పుడు మనం కొంచెం ఎక్కువ స్టేట్స్ హ్యాండిల్ చేస్తున్నాం అనమాట, సో ఇంకా ప్రెషర్ పెరిగింది. అందుకని చెప్పి మన కోసం కాకపోయినా పాపం వేరే వాళ్ళు కష్టపడకూడదు కదా, అందుకనైనా ఇంకా పని చేశాను అనమాట 12 o'clock వరకు. చాలా రోజుల తర్వాత 12 o'clock వరకు సిస్టమ్ మీద పని చేశాను నేను. ఎస్పెషల్లీ మంత్ ఎండ్ రోజున, ఈ నెల అంటే May 31st రోజున
ఇంకా చపాతీలు తెచ్చానని చెప్పాను కదా, ఇంకా చపాతీలు అయితే తినుకుంటా పని చేస్తూ ఇంకా టీవీ చూసుకుంటూ అలా ఉన్నాను అనమాట. కాల్స్ అయితే రావు నైట్ టైంలో, కాకపోతే మెయిల్స్ వస్తాయి. మెయిల్స్ మీద పని చేయడం జరిగిందనమాట. ఇంకా ఆఫీస్లో పాపం నేను ఉంటే మా వాళ్ళు కూడా ఉంటారు, కానీ కొన్ని తప్పదు కదా, ఏవి పెండింగ్ ఉంటే అవన్నీ క్లియర్ చేసేసి వచ్చేసాం. యాక్చువల్గా ఈరోజు సాటర్డే కదా, 7 o'clock అంతా అలాగా అయిపోతుంది అని అనుకున్నాను, కానీ ఏంటో ఈరోజు ఇంకా ఎక్కువ లేట్ అయింది నార్మల్ కంటే కూడా. 9:35కో 9:40కో బయలుదేరినట్టున్నాము ఆఫీస్లో కూడా. ఈరోజు బాగా లేట్ అయింది రోజు కంటే కూడా. ఫ్రైడే రోజు త్వరగా వచ్చేసామన్నమాట. అందుకని చెప్పి ఇంక ఈరోజు కొంచెం ఎక్కువసేపు కూర్చొని ఇంక అన్నీ ఖాళీ చేసేసి ఇంటికి వచ్చేసామన్నమాట. మళ్ళీ ఫ్రెష్ మంత్, ఫ్రెష్ వీక్ స్టార్ట్ అవుతుంది ట్యూస్డే నుంచి. ఎందుకంటే మండే రోజు మాకు హాలిడే, సెకండ్ తెలంగాణ ఫార్మేషన్ డే కదా, సెలవు ఇచ్చారనమాట. నిజం చెప్పాలంటే నేను కూర్చుని నడుమైతే పడిపోతుందనమాట. అప్పటికి నేను కిందకి వెళ్ళి వాకింగ్ చేస్తూ ఉంటాను, ఒక 15-20 minutes అలా లీజర్గా వాకింగ్ చేస్తూ ఉంటాను, కానీ కంటిన్యూస్గా ఫోన్లు వస్తూనే ఉంటున్నాయి. ఆ ఫోన్లు మాట్లాడుకుంటూ కిందనే మెయిల్స్ మీద వర్క్ చేసుకుంటూ అలాగా కొంచెం వాకింగ్ చేసుకుంటూ అలా అవుతుందన్నమాట. ఈరోజు లంచ్ తీసుకుని వెళ్ళలేదు, చెప్పాను కదా పొద్దున్న కంగారుగా వెళ్ళిపోయానని. అసలు ఆ టైంకి వెళ్ళనా అని అనుకున్నాను, కానీ 15 minutes ముందరే వెళ్ళిపోయాను. శనివారం అంత ఎక్కువ ట్రాఫిక్ ఉండదులేండి, శనివారం ఆదివారం కొంచెం ట్రాఫిక్ తక్కువగానే ఉంటుంది, అందుకు కొంత గమ్మున వెళ్ళిపోయాను అనమాట. ఇంకా లంచ్ తీసుకొని వెళ్ళలేదు కాబట్టి మా ఆఫీస్ పక్కన ఒక హాస్పిటల్ ఉంటుంది, కిడ్నీస్కి సంబంధించింది, అందులో తినటానికి వెళ్ళామన్నమాట. 2:30 ఆ టైంకి మేమందరం కలిసి ఇంకా తినేసి వచ్చిన తర్వాత మళ్ళీ కూర్చొని పని చేసుకుంటూనే ఉన్నాము. మధ్యలో కాఫీ కానీ అలా లేస్తాము, ఆఫీస్లోనే తాగుతాము, బయటకు కూడా వెళ్ళము నిజం చెప్పాలంటే. ఇంకా అలా పని చేసుకుంటా 9:30 వరకు మొత్తం పనంతా క్లోజ్ చేసేసి ఇంకా ఇంటికి వచ్చామన్నమాట. మాకేంటి అని అంటే టీమ్మేట్స్కి ల్యాప్టాప్స్ ఇవ్వరు ఇక్కడ. పాత కంపెనీలో అయితే అందరికీ ల్యాప్టాప్స్ ఉంటాయి, ఓన్లీ డెస్క్టాప్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఇంటికి వెళ్ళి పని చేయడానికి కూడా ఉండదు, అందుకు ఒక కొంత ఆఫీస్లోనే ఉండాల్సి వస్తుందన్నమాట. అది వాళ్ళకు డెస్క్టాప్స్ కాకుండా ల్యాప్టాప్స్ ఉంటే బాగుండేది. ఐసిఐసిఐలో అయితే అలా ఉండేదన్నమాట, అందరికీ ల్యాప్టాప్స్ ఉంటాయి. అక్కడ 6:30-7కే వెళ్ళిపోయే వాళ్ళము, నైట్లో ఎంతవరకు పని చేసినా కానీ నో ప్రాబ్లం అని అలా ఉండేదన్నమాట. ఇక్కడ వచ్చేసి ఆఫీస్ నుంచి ఇంటికి రావాలంటే మళ్ళీ 1 గంట టైం పడుతుంది కదా, అది ఒక మేజర్ కన్సర్న్. అక్కడ లేట్ అయిందంటే ఇంటికి రావడానికి కూడా లేట్ అవుతుంది అన్నమాట. ఇంకా సాయంత్రం వచ్చిన తర్వాత ఇది మీకు చూపిద్దామని పొద్దున్న క్లీన్ చేయకుండా వెళ్ళిపోయానండి. కంగారుగా వెళ్ళానని చెప్పాను కదా, అసలు చేతులు అవి ఇవి అన్నీ తగిలి ఈ బొట్టు బిళ్ళలు అన్నీ కింద పడిపోయినాయి అన్నమాట. ఏం చేస్తాం, ఇంకా అలా మొత్తం స్ప్లిట్ అయిపోయింది, 3 అరల్లాగా 3 అరల్లోనూ పడిపోయి అసలు ఎంత గలీజ్గా ఉందో. ఇంక ఇది క్లీన్ చేసి పడుకుందాము, లేకపోతే ఇంక దీన్ని తట్టుకోవడం నా వల్ల కాదు, మేబీ ఫ్యాన్కి ఎగిరిపోతాయి కూడా అని చెప్పి ఇంక ఇవన్నీ తీస్తున్నాను అనమాట. తీసి అవి అందులో పెట్టి, యాక్చువల్గా ఇవి ఎప్పుడో పాతవి ఇంట్లో ఉన్నప్పుడు పెట్టుకుంటాను. ఇందులో పెద్ద సైజు బొట్లు ఎక్కువ ఉంటాయి అన్నమాట, నాకు అంత పెద్ద సైజు బొట్లు పెట్టుకోవాలని ఇష్టము. ఇంక అందుకని చెప్పి ఇవి పాడే బుద్ధి అయ్యాక ఇవి ఒక చిన్న మూతలో వేసి పెట్టాను అనమాట. అందుకని చెప్పి ఇదిగో ఈ మూతలో పొద్దున్న ఏదో తీస్తుంటుంటే పడింది ఇది కింద, ఇంకా నా వల్ల కాదులే ఇప్పుడు ఎత్తను అని చెప్పి ఇంకా అలా వదిలేసి ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఇదేనండి ఇవాళ వీడియో, మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నా వీడియోస్ చూడండి, మీకు తప్పకుండా నచ్చుతాయి, ఎక్కడో ఒక చోట మీకు సింక్ అవుతుంది. నచ్చితే కనుక నన్ను తప్పకుండా సపోర్ట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి, అంతవరకు బాయ్.